హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఆవకాడో గురించి టిప్ అండి ఇది. ఇలా మనం పండిన ఆవకాడోస్ అన్నీ మనం బయట ఉంచేస్తే ఒకవేళ మనం వాడుకోలేదన్నప్పుడు బాగా నల్లగా పాడైపోతాయి అన్నమాట. అలా పాడైపోకుండా ఉండాలంటే నేను ఇక్కడ మీకు టిప్ చెప్తాను. అదేమిటంటే చూపిస్తున్నా చూడండి, ఇలా అన్ని ఆవకాడోస్ అన్ని బాగా మెత్తబడిపోతే మనకి పండినట్టు అనమాట. ఇంకప్పుడు చాలా మనం వాడుకోవచ్చు. ఇంకా అలా మనం వాడుకోకుండా అలా బయట ఉంచేస్తే పాడైపోతాయి కదా, ఇంకా దాని గురించి అనమాట ఈ టిప్పు. చూపిస్తున్నా చూడండి, ఇక్కడ నేను పండినవి అన్నీ ఇలా మనం ఒక స్టీల్ బౌల్లో కానీ ఇంకేదైనా బౌల్లో వేసేసుకుని దాన్ని ఫుల్గా వాటర్ పోసేసుకుని ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 వీక్ అయినా 10 డేస్ అయినా అసలు పాడవు అనమాట. ఇది నేను లాస్ట్ వీక్ పెట్టేశాను, లాస్ట్ ట్యూస్డే అట్లా పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు చూపిస్తున్నాను. ఇంక ఈ రోజుకి 1 వీక్ అయింది కదా, చూపిస్తాను మీకు ఎలా వచ్చినాయో. చాలా నీట్గా, చాలా గ్రీన్ కలర్లో, అస్సలు మచ్చ లేకుండా చాలా బాగుంటాయి అనమాట. చూపిస్తున్నా చూడండి. ఇంకా అన్ని ఒక 2 తీసుకుని ఇక్కడ వాడుకున్నా అనమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా వాడుకోవచ్చు. అవకాడో లేదే అని అనుకోకుండా మనం ఇట్లా ఉంచేసుకున్నాం అనుకో, 1 వీక్ అయినా 10 డేస్ అయినా అలా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 2 తీసేసుకున్నాను విత్ గోకమోలితో చిప్స్ అండి ఈరోజు. అందుకోసం ఎగ్ అలా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఇలా అవసరమైందని చెప్పి 2 తీసేసుకుని ఇలా చేసుకున్నాను అనమాట. చూసారు కదా, చిప్స్ విత్ గోకమోలి అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే ఎప్పుడు కావాలన్నప్పుడు మనం ఇట్లా ఆవకాడోస్ వాడుకోవచ్చు అనమాట. ఇలా ఉంచేసుకున్నాం అనుకో మనం ఫ్రిడ్జ్లో వాడేసుకోవచ్చు. నచ్చిందా మీకు ఈ టిప్పు? నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.